హాయ్ గైస్, నేను ప్రశాంత్. వెల్కమ్ టు ప్రశాంత్ టెక్ వైటీ. సో యాపిల్ ఐఫోన్ 16e అని చెప్పి నిన్న ఒక ఫోన్ అయితే యాపిల్ లాంచ్ చేసింది. 16e అని చెప్పి లాంచ్ చేస్తారా, లేకపోతే ఐఫోన్ SE 2025 ఎడిషన్ అని చెప్పి లాంచ్ చేస్తారా అని చెప్పి ఒక రూమర్స్ అయితే చాలా వరకు వచ్చాయి. కాకపోతే నిన్న దీన్ని ఐఫోన్ 16e అని చెప్పి లాంచ్ చేశారు. సో ఈ 16e అని చెప్పి ఎందుకు లాంచ్ చేశారంటే వాళ్ళు 60,000 ప్రైజ్ అయితే పెట్టారు. సో 16 సిరీస్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కాబట్టి 16 అని చెప్పి లాంచ్ చేస్తే వాళ్ళు పెట్టిన ఆ ప్రైస్కి అయితే కాస్త ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి 16 అని పెట్టారు. చాలామంది ఇది 40 నుంచి 45 ఆ మధ్యలో ఉంటుంది ఈ ఫోన్ ప్రైస్ అని చెప్పి చాలామంది అయితే వెయిట్ చేశారు. అండ్ ఇంకా కెమెరా అలాగే మొత్తం ఓవరాల్గా ఒక మంచి ఫోన్ అయితే 40,000లో యాపిల్ నుంచి కాబట్టి అని చెప్పి చాలామంది అయితే వెయిట్ చేశారు. కాకపోతే 60,000 అయితే పెట్టారు. ఇది 70,000లో మనకి 16 వచ్చేస్తుంది, ఐఫోన్ 16 వచ్చేస్తుంది. ఐఫోన్ 16కి ఐఫోన్ 16కి రెండింటికి మధ్య 20+ డిఫరెన్సెస్ అనేది అయితే చూద్దాం ఈ వీడియోలో. ఏమేమి ఉన్నాయనేది చూద్దాం. సో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రశాంత్ టెక్ వైటీ ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. స్టార్టింగ్ మీరు ఐఫోన్ గురించి 16e గురించి ఎప్పటి నుంచో చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోకి అయితే వెంటనే ఒక లైక్ అయితే చేయండి. వీడియో కంప్లీట్గా చూడండి, ఎందుకంటే ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఐఫోన్ 16e తీసుకోవచ్చా లేదా అనేది మీకు ఒక అవగాహన అయితే వచ్చేస్తుంది అనమాట. సో మనం అయితే ఐఫోన్ 16 వర్సెస్ 16e 20+ డిఫరెన్సెస్ అయితే చూద్దాం. సో ఫస్ట్ నుంచి అయితే మనకి రూమర్స్లో వస్తున్నది నాచ్ డిస్ప్లేతో వస్తుందని చెప్పేసి, ఐఫోన్ 14 లాగా నాచ్ డిస్ప్లే అయితే ఉంటుందని చెప్పి చూస్తున్నాం. అండ్ ఐఫోన్ 16eలో మనకి నాచ్ డిస్ప్లేనే ఉంది. అండ్ 16లో మనకి డైనమిక్ ఐలాండ్ ఉంటుంది అనమాట డిస్ప్లేలో. అండ్ ఫ్రంట్ మనకి సిరామిక్ షీల్డ్ ఉంటుంది. అండ్ ఐఫోన్ 16లో మనకి నెక్స్ట్ జనరేషన్ సిరామిక్ షీల్డ్ అయితే ఉంటుంది ఫ్రంట్ సైడ్. అండ్ అలాగే 16 అండ్ 16e రెండు కూడా 6.1 ఇంచెస్ డిస్ప్లేతో అయితే వస్తున్నాయి. అండ్ రెండు కూడా OLED డిస్ప్లేసే. 800 నిట్స్ వరకు మ్యాక్స్ బ్రైట్నెస్ మోడ్ అయితే ఉంటుంది. ఇది మనకి టిపికల్ బ్రైట్నెస్ మోడ్ అనమాట. అండ్ ఇందులో మనకి 16లో మనకి 1000 నిట్స్ వరకు ఉంటుంది టిపికల్ బ్రైట్నెస్. అండ్ HDR వచ్చేసి మనకి 1200 నిట్స్ వరకు ఉంటుంది అనమాట పీక్ బ్రైట్నెస్. అండ్ ఇందులో మనకి 1600 నిట్స్ వరకు ఉంటుంది HDR పీక్ బ్రైట్నెస్ మోడ్. అండ్ 16లో మనకి ఇంకా 2000 నిట్స్ వరకు అవుట్డోర్ బ్రైట్నెస్ మోడ్ అయితే ఉంటుంది. అది ఇందులో ఉండదు అనమాట, 1200 నిట్స్ వరకే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే 16 అండ్ 16eలో రెండిట్లో మనకి గ్లాస్ బాడీతో వస్తుంది బ్యాక్ సైడ్. కాకపోతే 16లో మనకి కలర్ ఇన్ఫ్యూజ్డ్ గ్లాస్ బ్యాక్తో వస్తుంది. అండ్ కలర్స్ విషయానికి వస్తే 2 కలర్ వేరియంట్స్లో వస్తుంది 16e, వైట్ అండ్ బ్లాక్ 2 కలర్స్ మాత్రమే ఉంటాయి అనమాట. అండ్ 16లో చూసుకున్నట్టయితే మనకి వైట్, బ్లాక్, అల్ట్రా మెరైన్, టీల్ అండ్ పింక్ 5 కలర్ వేరియంట్స్లో అయితే వస్తుంది. కెమెరా ఈజీ యాక్సెస్ బటన్ అయితే ఉంటుంది 16లో మనకి. అండ్ ఇది 16eలో మనకి కెమెరా కంట్రోల్ బటన్ అయితే ఉండదు అనమాట. అండ్ అలాగే 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది ఇందులో మనకి 16లో. ఆ కెమెరా మనకి 16eలో అయితే ఉండదు. అండ్ ఆప్టికల్ జూమ్ ఆప్షన్స్ చూసుకున్నట్టయితే 16eలో 1x అండ్ 2x వరకు ఆప్టికల్ జూమ్ అయితే చేసుకోవచ్చు. అండ్ 16లో మనకి 0.5x నుంచి స్టార్ట్ అవుతుంది. 0.5x, 1x అండ్ 2x వరకు కూడా ఆప్టికల్ జూమ్ అయితే చేసుకోవచ్చు అనమాట. రెండిట్లో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది OIS. అండ్ ఇందులో 16లో మనకి సెన్సార్ షిఫ్ట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది అనమాట. అండ్ రెండిట్లో మనకి పోర్ట్రేట్ మోడ్ విత్ డెప్త్ కంట్రోల్ అయితే ఉంటుంది. అండ్ 16లో మనకి నెక్స్ట్ జనరేషన్ పోర్ట్రేట్ మోడ్ విత్ డెప్త్ కంట్రోల్ అయితే ఉంటుంది. రెండిట్లో కూడా ఫోటోగ్రాఫిక్ స్టైల్స్ అయితే ఉంటాయి. 16లో మనకి లేటెస్ట్ జనరేషన్ ఫోటోగ్రాఫిక్ స్టైల్స్ అయితే ఉంటాయి. అండ్ ఇవి కాకుండా 16eలో లేనివి 16లో ఉన్నవి, అంటే మనకి మ్యాక్రో కెమెరా లేదు కాబట్టి చాలా మోడ్స్ అయితే ఉండవు. సో 16eలో లేనివి 16లో ఉన్న మోడ్స్ ఏంటన్నది చూద్దాం ఇప్పుడు మనం. మ్యాక్రో ఫోటోగ్రఫీ అండ్ స్పేషియల్ ఫొటోస్ అండ్ వీడియో రికార్డింగ్కి సినిమాటిక్ మోడ్ విత్ షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఈ ఎఫెక్ట్ యూస్ చేసి మనం 4K 30 FPS డాల్బీ విజన్ కంటెంట్ అయితే రికార్డ్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ యాక్షన్ మోడ్ అయితే ఉండదు 16eలో. 16లో మనకి యాక్షన్ మోడ్ కూడా ఉంటుంది. అండ్ ప్రొసెసర్ విధంగా చూసుకున్నట్టయితే రెండిట్లో మనకి సేమ్ ప్రొసెసర్ యాపిల్ A18 చిప్తో వస్తున్నాయి. కాకపోతే ఇక్కడ GPU మనకి 4 కోర్ GPU తీసుకొచ్చారు యాపిల్ 16eలో. యాపిల్ 16లో మనకి 5 కోర్ GPUతో వచ్చింది. 1 కోర్ GPU అయితే మనకి డిక్రీజ్ అయితే చేశారు 16eలో. అండ్ నెట్వర్క్ పరంగా మనకి యాపిల్ C1 మోడమ్తో వచ్చింది 16eలో. అండ్ 16లో మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ X75 మోడమ్ అయితే యూస్ చేశారు. అండ్ ఇందులో
వైఫై 6 సపోర్ట్ ఉంటుంది 16Eలో, మనకి వైఫై 7 సపోర్ట్ ఉంటుంది 16లో. బ్యాటరీ బ్యాకప్ చూసుకుంటే 26 అవర్స్ వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. అండ్ 16 అయితే మనకి 27 అవర్స్ వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ విషయానికి వస్తే 20 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది 16Eలో. 16లో మనకి 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ క్యూఐ ఛార్జింగ్ వైర్లెస్ క్యూఐ ఛార్జింగ్ చూసుకున్నట్టయితే 16E మనకి 7.5 వాట్స్ వరకు వైర్లెస్ క్యూఐ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇది మనకి 16 మనకి క్యూఐ 2 ఛార్జ్ ఆప్షన్ అయితే ఉంటుంది. అది అప్ టు 15 వాట్స్ వరకు వైర్లెస్ ఛార్జ్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఇది కాకుండా మనకి 16లో మ్యాక్స్ సేఫ్ ఉంటుంది, మ్యాక్స్ సేఫ్ ఛార్జింగ్ ఉంటుంది. మ్యాక్స్ సేఫ్ ఏంటంటే మనం 30 వాట్స్ అడాప్టర్ యూస్ చేసి 25 వాట్ మ్యాక్స్ అవుట్పుట్ వరకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు మ్యాక్స్ సేఫ్ నుంచి. సో ఇది కాకుండా మ్యాక్స్ సేఫ్, మ్యాక్ వాలెట్స్ అండ్ వైర్లెస్ ఛార్జర్స్ ఇవన్నీ కూడా మనకి 16లో అయితే ఉంటాయి. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే 60,000 ఉంటుంది 16E అయితే. అండ్ 16 వచ్చేసి మనకి 70,000 ప్రైస్లో ఉంది. సో 128GB 70,000కి వస్తుంది. మీరు ఆ 10,000 ఎక్కువ వేసుకుంటా అంటే మాత్రం ఖచ్చితంగా 16E స్కిప్ చేసి 16 అయితే తీసుకోవచ్చు. అండ్ కెమెరా మోడ్స్ చాలా బాగుంటాయి. అండ్ అలాగే మీకు డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. మీకు 16E ఏంటంటే మీకు బడ్జెట్లో తీసుకొచ్చుంటే మాత్రం 40 నుంచి 45 వరకు బడ్జెట్లో తీసుకొచ్చుంటే మాత్రం ఒక మంచిగా తీసుకోవచ్చు. అంటే యాపిల్ యూజర్ ఇంటర్ఫేస్ కొంచెం అడాప్ట్ చేసుకోవడానికి, లేదంటే ఐఫోన్ వాడాలి అనుకుని ఎప్పటి నుంచి ఐఫోన్ వాడాలి అనుకున్నట్టయితే మాత్రం ఒక మంచి ఆప్షన్ అయితే అయి ఉండేది. 60,000 పెట్టారు. 60,000లో మనకి ఆండ్రాయిడ్లో చూసుకున్నా సరే మంచి స్నాప్డ్రాగన్ 8 ప్రాసెసర్తో వచ్చేస్తున్నాయి. 512GB వస్తుంది. ఐఫోన్ 13 512GB వస్తుంది మనకి 68,000కి అమెజాన్లో అయితే ఉంది. సో అవి ఏమైనా చెక్ చేయండి. ఐఫోన్ 14 కానీ 13 కానీ తక్కువలో వస్తే అవి తీసుకోండి. లేదు మీకు 16 కావాలనుకుంటే మాత్రం 16 కొద్దిగా తగ్గినప్పుడు, లేదంటే ఇప్పుడైనా మీకు 70,000 ఉంది 16 128GB. సో అది తీసుకొని, లేదు మీకు దీనికోసం ఎప్పటి నుంచి చూస్తే మాత్రం ఇది తీసుకోండి. మరి అది మీ ఇష్టం, దానికి ఇంకా నేనేం చెప్పలేను. సో ఇది మరి వీడియో అయితే. మీరు వీడియో నచ్చిందంటే కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. మీరు ఎప్పటి నుంచో తీసుకోవాలి అనుకున్నట్టయితే మీరు ఐఫోన్ 16E అని చెప్పి కామెంట్ చేయండి. లేదు అంటే ఐఫోన్ 16 అని కామెంట్ చేయండి. సో వీడియోకి అయితే ఒక లైక్ వేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. జై హింద్.